హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీతా స్టైల్ డోరీ మేకింగ్ వీడియో. ఈరోజు మీరు చూస్తున్నది వచ్చేసి డోరీ మేకింగ్ వీడియో. ఈ వీడియోలో డోరీ ఏ విధంగా తయారు చేయొచ్చో మీకు వీడియోలో చూపిస్తాను. ఈ డోరీ తయారు చేయడానికి చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్స్ ఏంటో మీకు ఇవాళ చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అర్థం కాదు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఆ ట్రిక్ ఏందో మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెజర్మెంట్స్తో సహా చూపిస్తున్నాను, క్లియర్గా మీకు వీడియో అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది డోరీ క్లాత్ తీసుకొని క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత తీసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టాలి. సన్నగా ఒకటే లెంత్లో వచ్చేటట్టుగా స్టిచ్ వచ్చేసి ఒకటే లెంత్లో వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ చేయాలి. మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ పోవాలి. నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా తిప్పాలి అనే దానికి చిన్న ట్రిక్ ఫాలో అవుదాం. మీరు ఇంతకుముందు చూసిన విధంగా కాకుండా నేను ఒక కొత్తది చెప్పబోతున్నాను ఈరోజు వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందు మన ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది పిన్ను. ఈ పిన్ వచ్చేసి పూలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. తలలో ఫ్లవర్స్ పెట్టుకోవడం కోసం యూజ్ చేసే ఈ పిన్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసి కత్తెరతోటి దాంట్లో నుంచి ఇలా లోపలికి పెట్టేసేయాలి. ఆ పిన్ ద్వారా మనకి ఎంత సన్నటి డోరీ కావాలన్నా కానీ ఈ పిన్ తోటి నీట్గా క్లియర్గా మొత్తం ఒకే లెవెల్గా ఉండే డోరీ తయారవుతుంది. ఈ పిన్ వల్ల చాలా సన్నగా ఉంటుంది, నీట్గా వెళ్ళిపోతుంది. సూది అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది, సన్నగా ఉండి వెళ్ళిపోయి ఇది గ్రిప్ ఉంటుంది. ఈ పిన్కి వచ్చేసి మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందువల్ల బాగా గ్రిప్ ఉంటుంది. మనకి ఏ లెంత్లో కావాలన్నా, ఎంత సైజులో సన్నగా కావాలన్నా డోరీ అంతా ఒకే లెంత్లో చాలా నీట్గా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్న విధంగా మొత్తం లాగాలి. ఇలా గుంజి డోరీ తిరిగేయాలి. డోరీ తిరిగేస్తే మనకు కావాల్సిన డోరీ ఒకటే లెంత్లో ఉండి చాలా సన్నగా ఉండే డోరీ నీట్గా బ్యూటిఫుల్గా తయారైపోతుంది. ఈ పిన్ వచ్చేసి మీకు ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లో అయినా ఎక్కడైనా మీకు దొరుకుతుంది. ఈ పిన్ ఒకటి ఉంటే చాలు, నీట్గా డోరీస్ ఎన్ని డోరీస్ అయినా నీట్గా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా సన్నగా బాగా నీట్గా వస్తుంది. ఈ పిన్ తోటి జారిపోకుండా గ్రిప్ బాగుంటుంది. అలా చేయడం వల్ల నీట్గా వచ్చేస్తుంది డోరీ. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగానే మొత్తం గుంజుకోవాలి. అలా గుంజి ఇలా గుంజుకుంటూ ఎండ్ వరకు రావాలి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత పిన్ తీసేసేయాలి. ఇలాగే లాగాలి. బ్యాక్ సైడ్ మొత్తం తీసుకుంటూ ఉండాలి. మొత్తం కుప్పలాగా కాకుండా బ్యాక్ సైడ్ కొంచెం లాగుతూ ఉండాలి. ఫ్రంట్ ముందుకు తీస్తుండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముందుకు వచ్చేసింది. బ్యాక్ మొత్తం లాగేసేయాలి. ఇలా గుంజేసి మొత్తం తీసేసేయాలి. డోరీని బయటికి లాగేసేయాలి. ఇలా చేయడం వల్ల ఇక్కడ చూడండి, ఇప్పుడు పిన్ తీసేసేయాలి. ఈ పిన్ ఇలా ఉంటుంది. ఈ పిన్ క్లోజప్లో కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఏ పిన్ అనేది. ఇక్కడ డోరీ చూడండి, సన్నగా అంతా ఒకే లెంత్లో వచ్చేసింది డోరీ. ఇక్కడ డోరీ చూడండి, ఈ పిన్ తోటి చాలా సన్నగా డోరీని తయారు చేసుకోవచ్చు. చాలా నీట్గా బ్యూటిఫుల్గా వస్తుంది డోరీ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఈ పిన్నే యూజ్ చేసి నేను ఈ డోరీని
తయారు చేశాను. ఇక్కడ చూడండి, ఇదిగో చూపిస్తున్నా. ఈ ఎడ్జ్ వచ్చేసి, ఈ పిన్కి ఎడ్జ్ వచ్చేసి పైకి బెండ్ అయ్యి ఉంటుంది కొన్ని పిన్నులకి. అలా కాకుండా స్ట్రైట్గా ఉండే పిన్ను కావాలి. అదిగో చూడండి, గ్రిప్ కోసం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇలా స్ట్రైట్గా ఉండే పిన్నే తీసుకోవాలి.